ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము చేత దేవుడు మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. నిత్యము నిలిచేది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట నిత్యము నిలుస్తుందంట. హల్లెలూయా. మరి రోజున చాలా మంది చాలా చోట్ల చాలా మాటలు ఇస్తారు, చాలా వాగ్దానాలు చేస్తారు. కానీ ఆ వాగ్దానాలు నెరవేరుతున్నాయా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, అవి నెరవేరవు. కొద్ది సమయాలలో ఉన్నటువంటి మంచితనము ఒక గంట, అర్ధ గంటలో మాట మారొచ్చు, మనుషులు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు. ఏవి మారినా మరి దేవుని యొక్క మాట మాత్రం మారదు అని సెలవిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలుస్తుందంట. మరి దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యము మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. ఆ వాక్యము మనల్ని ధైర్యపరిచేదిగా ఉంటుంది. ఆ వాక్యము మనల్ని జీవింపజేసేదిగా ఉంటుంది. ఆ వాక్యము మన యొక్క గాయములను కట్టేదిగా ఉంటుందని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట చెబుతున్నాడు. ఏమని తెలుసా? నీవు నమ్ముకోవాల్సింది దేవుని మాటను, ఆయన యొక్క వాక్కును. అదైతే నిత్యము నిరంతరము నిలుస్తుందంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు నిత్యము ఉండేది. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా దానిని నీ జీవితంలో నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ఆయన మాట ఇస్తే ఆ మాటను ఎప్పుడూ కూడా తప్పిపోడు. యుగ యుగాలకు కూడా దేవుని యొక్క వాక్యము మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అవునండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి మనల్ని ఆయన ధైర్యపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్కు మనల్ని ధైర్యపరుస్తుంది. ఏ స్థితిలో నీవున్నా అధైర్యపడకు, కృంగిపోకు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ గాయములు కడతాడు. ఆయన నీకున్న అనారోగ్యాన్ని బాగు చేస్తాడు. నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఆయన మాట్లాడితే నీ పరిస్థితులన్నిటినీ చక్కబరుస్తాడు. శూన్యములోనే, ఏమీ లేనటువంటి స్థితిలోనే సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన విడుదల చేస్తానంటున్నాడు. నీ కుటుంబాన్ని కడతానంటున్నాడు. నీకున్న అప్పులను యేసు నామములో ఆయన కొట్టివేస్తానంటున్నాడు. నీకున్న ఇబ్బందులు, నీకున్న కోర్టు సమస్యలు, నీకున్న భూతగాథ సమస్యలు, నీకు ఉన్నటువంటి ఆ శత్రువులను సైతము నీకు మిత్రులుగా మారుస్తానని వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అవన్నీ కూడా జరగాలంటే నీవు దేవుని యొక్క వాక్యం పైన ఆశ పెట్టుకొని ఉండాలి. దేవుని యొక్క మాట పైన విశ్వాసం ఉంచాలి. ఆయన పైన నమ్మకం ఉంచే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి నీకు విడుదలను దయచేస్తాడు. దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలిచేది ఆయన యొక్క వాక్కు మాత్రమే అని జ్ఞాపకం చేసుకొని ఏదైతే దేవుడు మాట్లాడాడో అది నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుందని నీవు దేవుని పైన విశ్వాసం ఉంచగలిగితే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నీవు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, నిరంతరము నిలిచేది మీ యొక్క మాటే ప్రభా. ఏ మాట అయితే మీరు మాట్లాడారో ప్రభా, అది మా జీవితంలో రూఢిపరిచే దేవుడు తండ్రి. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, కానీ నీ యొక్క మాట నిరంతరం నిలుస్తుందయ్యా. మాతో నిరంతరం ఉండేది మీ మాట, మీరు మాత్రమే నాయన. అయ్యా, ఈ లోకంలో ఏది కూడా మాతో రాదు ప్రభా, ఏది కూడా మాతో నిత్యము ఉండవయ్యా. యుగ యుగములు మమ్మల్ని కాచి కాపాడవు ప్రభా. నీవు మాత్రమే తండ్రి మాకు తోడు
తోడుగా ఉండే దేవుడు. ఈ రోజున ఏ ఏ సమస్యలతో బిడ్డలు ఉన్నారో ఆ సమస్యలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను అయా క్షేమకరంగా వారు ఆ యొక్క ప్రయాణం అంతటిలో మీరే తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా వారి కన్నీరుని తుడిచి నాట్యంగా మార్చండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ యేసు నామములో కొట్టివేసి మీ నామానికే మహిమకరంగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలపరిచి స్థిరపరచునుగాక.